गाइस इప్పుడైతే మనం బిర్యానీ తినేకి తాడిపత్రి పోతున్నాం. టైం అరౌండ్ ఎంత అయిందన్న టైము 8 బిర్యానీ తినేకైతే పోతున్నాము. 8:30 కల్లా బిర్యానీ స్టార్ట్ అవుతుందంట. చూద్దాం ఏమవుతుందో. లోడింగ్ అని చేపించేసినాము 200ది 200లో 400 అయితే చేపించేసినాము. ఇంకా నెక్స్ట్ ఎంతైనా ఖర్చు అయితే అది కానీ చెప్పేస్తాము. బడ్జెట్ ఫ్రెండ్లీ ఛానల్ మన ఫుడ్ లాగ్ అంటే తెలిసిందే కదా. ఇప్పుడైతే టైం కరెక్ట్ 8:10 అవుతుంది. 9 లోపల పోవాలనుకుంటున్నాం, అది అవ్వదు. చూద్దాం. వాటి తెల్లగా ఏమంటారు బుధుమ అయిపోయింది మొగం అయితే తాడిపత్రికి వచ్చేటప్పుడు. ఇప్పుడైతే అడ్రస్ కట్టుకోవాలా. మనకి తాడిపత్రికి వచ్చినాము, అడ్రస్ ఎక్కడో తెలియదు. మా అన్నోళ్ళు అయితే వస్తున్నారు, అడ్రస్ కట్టుకుందాం. చూద్దాం. బా చక్కగా కొట్టే రోటే ఉంది. మొత్తానికైతే ఆ హోటల్ అడ్రస్ అయితే దొరికింది. ఇంకా లోపలికైతే వెళ్దాం, ఎలా ఉందో చూసేద్దాం. చూడడానికి చాలా చిన్నగా ఉన్న తాడిపత్రిలో ఈ హోటల్ క్రేజ్ మామూలుగా లేదు. ఇది రియలోజీ తాడిపత్రి దమ్ బిర్యానీ. మామూలుగా అనంతపురంలో తాడిపత్రి బిర్యానీలో తినడం కాదు, తాడిపత్రికి వచ్చి కట్టెలపై మీద ఓన్లీ మటన్ బిర్యానీ అయితే చేస్తారు. గత 22 సంవత్సరాల నుంచి తాడిపత్రిలో చేస్తారు. పొద్దున 7:30 నుంచి సాయంత్రం వరకు అయితే ఉంటుంది. మీరు ఇక్కడ బిర్యానీ తినాలంటే పొద్దున్నే వచ్చేసేసేలా. ఓన్లీ కట్టెలపై మీద అన్ని మటన్ ఐటమ్సే. మటన్ బిర్యానీ, పరోటా, మటన్ కీమా, మటన్ లివర్ అయితే ఉంటుంది. మేమైతే పొద్దున్నే బయలుదేరి అయితే వచ్చేసినాం మటన్ బిర్యానీ తిన్నామని. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని అయితే ఉంటుంది. పక్కా వెళ్ళి అయితే ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లుందో. వచ్చేసేయండి. సో మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటే భయం, మేము వెళ్ళడానికి బిర్యానీ ఎక్కడైపోతుందని అయితే. బట్ మాకు లక్కీగా అయితే బిర్యానీ అయితే ఉంది, ఒక 15 ప్లేట్లు అయితే ఉంది. సో మాకైతే భయం లేదు. ఆ పొగలు వచ్చే బిర్యానీ ఎప్పుడెప్పుడు మన ప్లేట్లోకి పడుతుందా, ఆ ప్లేట్లో నుంచి నోట్లోకి ఎప్పుడు పడుతుంది అని అయితే వెయిట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ వీళ్ళ దగ్గర ప్రతి ఐటమ్ కట్టెలపై మీదే చేస్తారంట. రీజన్ ఏంటంటే గ్యాస్లో చేయడానికి ఆ తర్వాత కట్టెలో చేయడానికి చాలా తేడా. దమ్ము బిర్యానీ చేయాలంటే ఓన్లీ కట్టెలు మాత్రమే బాగుంటుంది. ఎందుకంటే కింద పైన అగ్గి వేడిగా ఉంటుంది కాబట్టి దమ్ము బిర్యానీ బాగుంటుంది. గ్యాస్లో అంత పరిపూర్ణంగా రాదు, వంట కూడా టేస్ట్ తగ్గిపోతుంది. గ్యాస్లో అంత ఇదిగా ఉండదు. ఏదైనా బిర్యానీ కూడా, ఏదైనా వంటకాలు కూడా, రొట్టె కూడా మనం చేసుకుంటే గ్యాస్లో పొయ్యిలోకి కట్టెల పొయ్యికి చాలా తేడా. ఏమైనా మటన్ బిర్యానీ కానీ ఏదైనా కానీ చేయడం అంటే చాలా మొత్తం కట్టెల పొయ్యి మీదనే మేము మొత్తం ఒక ఆధారపడి కట్టెల పొయ్యి మొదటి నుంచే మొత్తం కట్టెల పొయ్యిలో వాడుతున్నారు కాబట్టి కట్టెల పొయ్యి మీద ప్రతి వంటకము టేస్ట్గా ఉంటుంది ఏదైనా సరే. కొంచెం సన్నగా అంటే ఎంత లోపల తినే లోపల అయితే అది కూడా వీడియో తీస్తాను. ఏది బిర్యానీకి అయితే వచ్చేసేసినాము. భారీ ఉంటుంది మటన్ బిర్యానీ. పేరు పీసులు చూస్తా అంటే మెత్తగా ఉన్నాయి. చూద్దాం కలుపుకొని టేస్ట్. యాక్చువల్లీ బిర్యానీలోకి గ్రేవీ కంటే గోంగూర తింటేనే భలే ఉంటుంది తాడిపత్రి స్టైల్ బిర్యానీకి అయితే. నోట్లో పెట్టుకుందంటే అట్లా పోతున్నాయి. అసలుకి ఎంత హైప్ ఇచ్చినా వర్తే దీనికి. ఆ పీసులు చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. ఖచ్చితంగా ట్రై చేయండి. 60 కిలోమీటర్లు రావడం పెద్ద తప్పేదే కాదు. ఇంత టేస్ట్ ఉందా బిర్యానీకి అంట ఈ హోటల్ స్టార్ట్ చేసి. సో మీకు మంచి ముస్లిం స్టైల్ బిర్యానీ తినాలంటే పక్క అయితే వచ్చేసేయండి తాడిపత్రిలో. మీరు తాడిపత్రి దగ్గరలో ఉన్నా కానీ వచ్చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అట్లా తింటా అంటే అలా పోతుంది. ఎట్లుంది మామ? సూపర్. కొంచెం గట్టిగా చెప్పు. సూపర్ బంపరు అలాంటివన్నీ కాకుండా భారీగా ఉంది. గ్రేవీ అయితే పోసుకుందాం ప్రజెంట్. గ్రేవీతో బాగుందా? జోరు కలుపుకొని అట్లా తింటే. బట్ గోంగూరతోనే చాలా బాగుంది. అంతేనా? మీరు తాడిపత్రి స్టైల్ బిర్యానీ ఎప్పుడు తినాలన్నా, ఎక్కడ తినాలన్నా సైడ్ డిష్గా గ్రేవీ కంటే గోంగూరే ట్రై చేయండి. ఎందుకంటే గోంగూరతోనే చాలా బాగుంటుంది. కూర్చున్నాము. నల్లి బొక్కమ బిర్యానీ వచ్చింది, మళ్ళీ టేస్ట్గా ఉంది. బిర్యానీ 10 నిమిషాల్లో కంప్లీట్ చేసినాడు. నాది చూస్తే ఇంత బిర్యానీ ఉంది, ఇంకా అంతా ఉంది. ఆయన చూస్తే అప్పుడే పరోటా ఆర్డర్ ఇచ్చినాడు. ఎట్లుందన్నా? బిర్యానీ వేరే లెవెలా? బిర్యానీ
పరోటా కూడా బాగుంది. ఉత్త పరోటానా గ్రేవీనా? ఎట్లుంది? సూపర్ గా ఉంది. ఇప్పుడు 200 పెట్రోల్ వేసుకొని వచ్చినాం. 200 పెట్రోల్ నీ బండికి నా బండికి. బిర్యానీలో ఎంతో తెలియదు నాకు కానీ రేటు. వర్త కాదా? వర్త్ మామ వర్త్. నేను 4 years నుంచి వస్తాను. నేను ప్రతి మంగళవారం పొద్దున్న నుంచి వస్తాను. 4 years నుంచి వస్తున్నాను. ఇప్పుడు మీరు మటన్ బిర్యానీ టేస్ట్ అయితే వేరే లెవెల్. ఫ్రెండ్స్ అందరూ రావండి, చూడండి, టేస్ట్ చేయండి, ఒకసారి విష్ చేయండి. SBM హోటల్ చిదువా తరపున సిబి రోడ్ తాడిపత్రి. బిర్యానీ క్లీన్గా అయితే తినేసినావు. వాళ్ళైతే పరోటా తిన్నారు. నాకైతే బిర్యానీ సఫిషియెంట్గా ఫుల్ అయితే అయిపోయింది. ఇప్పుడే పరిపిస్తే పడుకుందాం అనుకుంటున్నా. ఇంకా రిటర్నే కదా పరిపిస్తే పడుకున్నాము, కానీ ఇది లాడ్జ్ కాదు, హోటలే. బట్ హోటల్ అయితే చాలా అథెంటిక్గా ఉంది. బిర్యానీ మార్నింగ్ 7:30 రెడీ అవుతుంది. క్లోజ్ వచ్చేసి 10 గంటలకు అవుతుంది. మళ్ళీ 12 గంటలకు రెడీ అవుతుంది. 12 నుంచి 2 గంటల వరకు ఉంటుంది బిర్యానీ. ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ స్టార్ట్ చేసేది ఎన్ని 20 years అయింది. 20 years అయింది. అడ్రస్ ఎక్కడ? అడ్రస్ వచ్చేసి నియర్ అశోక్ పిల్లర్, సిద్ధి భాష దర్గా బ్యాక్ సైడ్ SB హోటల్. మన దగ్గర మటన్ బిర్యానీ, మటన్ కైమా, మటన్ లివర్, తలకూర, పరోటా. ప్రైస్ వచ్చేసి మటన్ బిర్యానీ వచ్చి 300, మటన్ లివర్ ఫ్రై 200, కైమా 120, తలకూర 300, పరోటా ఒకటి 15 రూపాయలు. ఇదైతే పొద్దున్నే 7:30 4 కదన్నా మీరు వచ్చేది? 4 o'clock వస్తాం. 7:30 మొత్తం టోటల్ రెడీ అవుతుంది. 4 గంటలకు వస్తారు. 4 గంటలకు అయితే వస్తారు. 4 గంటల నుంచి 7:30 లోపల అన్నీ రెడీ అయితే చేస్తారు. 7:30కి అన్నీ రెడీ అయిపోతాయి. 7:30 నుంచి జనాలు వచ్చి స్టార్ట్ చేస్తారు. మీరు తాడిపత్రి దగ్గరలో ఉంటే మాత్రం పొద్దున్నే వచ్చేసేయండి, లేదంటే 12 గంటలకు అట్లయినా వచ్చేసేయండి. వేడి బిర్యానీ అయితే అప్పుడే ఉంటుంది. మటన్ బిర్యానీ తినేసి ఇంకా అనంతపురంకి అయితే బయలుదేరినాము. నువ్వేమంటావు అన్న? 300 పెట్టి మటన్ బిర్యానీ తిన్నావు. చాలా బాగుంది. 300 అన్న పెట్టలే. అన్న 300 పెట్టా, 200 పెట్టినాడు, 100 రూపాయలు మేమే పెట్టినాము. 500 యాక్చువల్లీ అన్న చాలా పెద్ద మనిషి అనమాట. మాకు వచ్చేకి 200 పెట్రోల్ డబ్బులు ఇచ్చి ప్లస్ 300 పెట్టి మటన్ బిర్యానీ తిన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.